దేవుని నామానికి వందనాలు. నేటి ధ్యానాంశము కీర్తన 19వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానంను నీ దృష్టికి అంగీకారం లగును గాక. మరి ఈరోజు నేను ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం అనుకున్నాను. ఏంటంటే మనము మన నోటిని నాలుకని చాలా ఇష్టం వచ్చినట్లుగా మనం వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నా నోటి మాటలో నా హృదయ ధ్యానంలో నీకు అంగీకారం లగునుగాక అని మనం నిత్యం ప్రతి ఒక్కరం కూడా ప్రార్థించుకోవాలి. ఈ యొక్క వచనం ఏంటంటే ఇదొక ప్రార్థన. మరి మన మాటలు, మన తలంపులు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. అలాగే దేవుని రక్షణ పొందిన మనం కానీ, రక్షణ కొరకు ఎదురు చూస్తున్న మనం కానీ ఏం చేయాలంటే ఎంతో జాగ్రత్తగా ఆజ్ఞాత క్రమమే పాపము అని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకాలి. దీంట్లో మనకి ఎక్కువగా పాపం చేయడానికి ఆస్కారం ఇచ్చేది మన నాలుక, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానాలు. కాబట్టి మనం చదువుకున్న వచనము కీర్తనలు 19:14లో ఇదొక ప్రార్థన. మన బాహ్య మాటలు, మన ప్రవర్తన, అంతరంగికంగా మనకున్న హృదయ ఆలోచనలు అవి ఎలాగున్నాయి అని మనం ఎప్పుడు కూడా సరిచూసుకోవాలి. అవి దేవునికి ఇష్టమైన విధంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి, దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా లేదా, అలాగే రక్షణ పొందిన మనము ఒక ఆత్మీయ రూపాంతరం పొందాలి. ఆ రూపాంతరం పొందాలి అంటే మనం మన నోటి మాటలు, మన హృదయ ధ్యానాల్ని ఎంతో కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పేసి దేవుని గ్రంథంలో ఎన్నో మాటల్లో ఎన్నో వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఫస్ట్ది నోటి మాటలు గురించి చెప్పినప్పుడు ఇది 2 విధానాలుగా ఉంటుంది నోటి మాటలని. అవి ఏంటంటే, మనం ఆఖరికి ప్రార్థనలో కూడా చాలామందికి తెలీదు ఎలా ప్రార్థన చేయాలి, ఏ మాటలు దేవునికి ఇష్టమైన విధంగా మనం అడగాలి, ఆ ప్రార్థన చెయ్యాలన్న విషయం మనకి తెలియదు. కాబట్టి దేవునితో మాట్లాడే విధానాన్ని సూచిస్తుంది. దేవునితో ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఎంతో జాగ్రత్తగా మన నోటి మాటలు ఉండాలి అని చెప్పేసి ఒకటి. రెండో విధానం ఏంటంటే ఇతరులతో పంచుకునే మాటలని సూచిస్తుంది. కాబట్టి 2 విషయాల్లో, మన నోటి మాటలు, ఇతరులతో మాట్లాడే విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అందుకని మనం దాని కొరకు ఇలా ప్రార్థన చేసుకుంటూ, ఈ ప్రార్థన, ఈ దేవుని వాక్యము ఇది క్రైస్తవ ఆరాధనలో ఒక అపోస్టలిక్ ఆశీర్వాదంగా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈ వాక్యాన్ని మనం జీవితంలో పాటిస్తే దేవునికి ఇష్టమైన విధంగా మనం ఉంటాము. అలాగే నిందారహితులుగా ఆయన తీర్పు ముందర నిలబడడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే హృదయ ధ్యానం, ఎన్నో ఆలోచిస్తూ ఉంటాము, ఎవరికి తెలియదులే ఈ ఆలోచనలు అని చెప్పేసి అని అనుకుంటాం. కానీ మన దేవునికి సమస్తమును తెలుసు. మరి 139వ దావీదు కీర్తనలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయనకి దాచబడి మరుగు అయినది ఏది లేదు అని రాయబడి ఉంటుంది 139వ దావీదు కీర్తనలో. చూడండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, నా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చూసారా,
మన మాట మన నాలుకకు రాకముందే, మన తలంపులో రాకముందే కూడా దేవుడు మన యొక్క ఆలోచనని, మన యొక్క మాటల్ని సమస్తమును ఆయన గ్రహించగలరు. కాబట్టి మన హృదయ ధ్యానాలు చాలా ఒక్కోసారి తప్పుగా శోధన వస్తూనే ఉంటుంది, తప్పు ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఇలాంటి శోధనలు ఎదుర్కోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే అలాంటి తప్పు ఆలోచనలు వచ్చినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన్ని, ప్రభువా నన్ను క్షమించు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలను నన్ను క్షమించు ప్రభువా అని దేవుణ్ణి అడిగితే ఆయన తప్పకుండా మన తప్పుల్ని క్షమించే దేవుడై ఉన్నారు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే ఇక్కడ యెషయా 65:24 వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఇది ఒక గొప్ప ప్రామిస్ దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటంటే ఎలా అయితే ఆయన మన హృదయ ఆలోచనలు గ్రహిస్తారో, మన హృదయంలో మనం దేవుణ్ణి ఏదైనా అడగాలని అనుకున్నప్పుడు మనం వేడుకొనక మునిపే అంట ఆయన మనకి ఉత్తరం ఇస్తారంట. ఇంకా ఆశ్చర్యం చూడండి, మనం మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనం మనవి చేస్తున్నప్పుడే ఆయనకి తెలిసిపోతుంది ఆయన మన ఎడల పని కలిగి ఉంటారు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు అంత గొప్ప ప్రేమామయుడు మన పట్ల. దేవుణ్ణి ప్రేమించే వారిని, ఆయనకి ఇష్టలైన బిడలకు ఆయన అంత సమీపంగా ఉండి మరి వారి యొక్క ప్రతి ఆలోచనని ఆయన గ్రహించి మనకెంతో సహాయం చేసే దేవుడై ఉన్నారు. అలాగే ఇంకో వాక్యం చూసుకుందాం మనము. కీర్తనలో 104:34 ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక, నేను యెహోవా యందు సంతోషించెదను. సో మనము దేవుని గురించి ఆలోచించే ఆలోచన, ఆయన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఆయన్ని స్తుతులు పాడుకుంటూ పైన ఉంటుంది. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదను. మనం ఆయన గురించి కీర్తిస్తూ ఉంటే అంట ఆయనకు అది ఇంపైన సువాసన గల ఆరాధన అర్పణగా అది ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవునికి సమస్తము, మన మాటలు, మన హృదయ ధ్యానాలు అన్నీ కూడా ఆయనకి తెలుసు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మనకి ఆలోచన రాగానే కూడా అది ఆయనకి తెలిసిపోతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే 31వ దావీదు కీర్తన 20లో ఇలాగ రాయబడి ఉంది, మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్ఫలం మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ఆయన ప్రియ బిడ్డల్ని ఆయన ఇలాగ కాపాడుతున్నాడంట. చూడండి, మనుషుల కపటోపాయములు నుంచి మనల్ని తప్పిస్తారంట. మనకు ఆలోచన రాకముందే మనకి సహాయం చేసి మన ఆలోచన గ్రహిస్తారంటున్నారు. తర్వాత ఆ వాక్ఫలము, మన యొక్క వాక్ఫలము మాన్పి వారిని గుడారంలో దాచున్నా. ఎవరన్నా మనల్ని ఏదన్నా తిట్టుచున్నా చేస్తున్నా అది మనకు అంటకుండా ఆయన తన గుడారంలో దాచి పెడతారు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే దేవుని వాక్యంలో ఇంకొక మాట, ఇది కూడా నాకు ఒక ప్రామిస్ ఒకప్పుడు, అదేంటంటే మనుషుల యొక్క మాటల నుండి నొప్పి తగలకుండా నేను నిన్ను చాటు చేదును అన్న వాక్యం కూడా దేవుని గ్రంథంలో ఉంది. సో మనుషుల యొక్క మాటల నుండి, ఆ బాధ నుండి మనల్ని ఆయన చాటు చేసే దేవుడై ఉన్నాడు. తర్వాత దీని గురించి కూడా, ఈ మాటల గురించి, మన నోటి మాటల గురించి ఇవన్నీ కూడా సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. మనము మన నోటిని, మన నాలుకని ఎలా వాడుకుంటున్నాము అన్న విషయాన్ని మనం ఎప్పుడూ జాగ్రత్తగా గ్రహించుకుంటూ ఉండాలి. ఎందుకంటే అన్నీ క్లియర్గా ఏది తప్పు కాదు అన్నది ఈ సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. మరి సామెతలు 15వ అధ్యాయము
మొదటి నుంచి ఉంటా చూడండి. మృదువైన మాట కోపంను చల్లార్చును. సో ఇది మనం నేర్చుకోవాలి. ఎవరన్నా గొడవలు పడుతున్నా, ఎవరికైనా కోపం వస్తున్నా మనం ఒక మంచిగా ప్రేమ గల మాట చెప్తే ఆ కోపం చల్లారిపోతుందంట. నొప్పించి మాట కోపంను రేపును. కానీ అదే సమయంలో మనం ఇంకా నొప్పించే మాట అన్నాం అనుకోండి, అది ఇంకా కోపాన్ని రేపుతుంది. తర్వాత జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. చూసారా, మంచివారు జ్ఞానులంట మంచి మాటలు పలుకుతారు. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. బుద్ధిహీనుల నోరు అంట మూఢవాక్యాలు. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. అలాగే 8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే సామెతల గ్రంథంలోనే అన్నీ ఇవి రాయబడి ఉన్నాయి కాబట్టి చదువుకుందాం. సామెతలు 13:3 తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాట్లాడువాడు తనకి నాశనం తెచ్చుకొనును. చూసారా, నోటికి కంట్రోల్ అనేది ఉంటే అంట మనల్ని మనం కాపాడుకుంటాము, లేకపోతే ఎన్నో గొడవల్లోకి ఇబ్బందుల్లోకి పడిపోతాము. దానివల్ల ఇక్కడ ఏమంటున్నారు, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. మనం చాలా నాశనానికి వెళ్ళే పరిస్థితి వచ్చేస్తుంది మన నోటికి మనం కంట్రోల్ అనేది లేకపోతే అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే సామెతలు 12:13 పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. తర్వాత నేను యాకోబు గ్రంథంలో చెప్తాను, ఆ పెదవులు చాలా చిన్నవి అంట. దేవుడు ఒక్కటే ఇచ్చాడు, అయినప్పటికీ దానివల్ల ఎంతో నాశనం జరుగుద్ది అన్నమాట. ఇక్కడ పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. ఒకడు తన నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందును, యవన క్రియల ఫలము వారికి వచ్చును అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. 18 చాలా చాలా ఆశ్చర్యకరమైన మాట దేవుని గ్రంథంలో ఉంది. అనుకుంటాము, ఏదో అనుకుంటాం, కానీ ప్రతిదీ దేవుని గ్రంథం. చూడండి, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. నిజమే, చాలా ఆ మాటలు ఎలా ఉంటాయంటే అవతల వాళ్ళని కత్తితో పొడిచి చంపినంత విధంగా మాట్లాడగల నాలుక కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండి ఎవరిని మన మాటతో వాళ్ళని బాధ పెట్టకూడదు, హింసించకూడదు అని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవాలి. అలాగే 10:8 జ్ఞాన చిత్తుడు ఉపదేశం అంగీకరించును, పనికిమాలను వదరబోతూ నశించును. అలాగే 11 నీతిమంతుని నోరు జీవపు ఊట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన నోరు ఎలా ఉండాలి, జీవపు ఊటలాగా ఉండాలి. భక్తిహీనుల నోరు బలత్కారం మరుగుపరచును, పగ కలహంను రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. మరి మనకు తెలుసు కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 1 కొరింథీలో రాసి ఉంటుంది, ఎన్ని చేసినా అన్నిట్లో శ్రేష్టమైనది ప్రేమ, ప్రేమ దోషాలన్నిటినీ కప్పును. తర్వాత 17 ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పును. అలాగే కొంతమంది చాలా ఫోనుల్లో ఇంట్లో పని లేక చాలా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఎక్కడి దాకా వెళ్ళిపోతాయంటే కాసేపు అయ్యేటప్పటికి వీళ్ళ మీద చెప్పుకోవడం, వాళ్ళ మీద చెప్పుకోవడం ఇలా జరిగి ఇక్కడ 19వ వచనంలో రాయబడి ఉంది చూడండి, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. చూడండి, పెదవులు మూసుకొని ఉండడం చాలా మంచిది, బుద్ధిమంతుడు అంట. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలింది, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. కాబట్టి మనము ఎంతో జాగ్రత్తగా ఈ నోటిని గురించి ఉండాలి. సరే, అయితే యాకోబు పత్రికలో
ఈ నోటిని గురించి చాలా బాగా వివరించబడి ఉంటుంది. అయితే నేను ఒక విట్నెస్ చెప్తాను. ఓ ప్రేయర్ గ్రూప్ ఉండేది, అందరూ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు. కానీ ఒక్కొక్కళ్ళ తత్వం ఎలా అంటే, ఒకళ్ళు ఏదైనా మాట అంటే దానికి తిరిగి టక్కన అసలు సెకండ్స్లో దానికి ఇంకొక మాట ఎదురు చెప్పి వాళ్ళని బాధ పెట్టగలిగిన నోరులు ఉండే అన్నమాట. అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. మనం ప్రార్థనకు వెళ్తున్నాం, వస్తున్నాం, దారిలో బస్సులో వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళము, ఎక్కడన్నా సరే రెడీగా ఉండేవాళ్ళు అన్నమాట. అలా గొడవలు పడతా ఒకళ్ళనొకళ్ళు మాటలు అనుకుంటా ఉంటే నాకు చాలా వేదన కలిగింది. చాలా ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఏంటి ప్రభా, దేవుని బిడలం, మేము ప్రార్థన చేసుకునే బిడలం, ఇలా మాట్లాడొచ్చా, ఇతరులను మనం బాధ పెట్టొచ్చా, ఒక్కళ్ళన్నా సహించుకుని మాట్లాడకుండా ఉండరు, వెంటనే సమాధానం చెప్తారని చెప్పేసి నేను అప్పుడు నాలుక గురించి దేవుని గ్రంథంలో వాక్యాలన్నీ రాసుకుని, ఒకరోజు అది నా టర్న్ అన్నమాట వాక్యం చెప్పడానికి, నాలుక గురించి చెప్దాము అని అనుకున్నా. కానీ ప్రతి ఒక్కరం చేసే తప్పే కదా అది. మరి నేను కూడా తెలియక మనం ఒక్కోసారి నేను కూడా చేస్తూనే ఉండుంటానేమో అని చాలా బాధగా దేవుని సన్నిధిలో ఆ రాత్రి బాగా ప్రార్థన చేసుకున్నా. ప్రిపేర్ అయితే అయిపోయాను. కానీ ప్రవ్వా, నేను అర్హురాలని కాదు ప్రవ్వా, నేను అయోగ్యురాలని, నేను పాపిని. మరి నేను మాటల గురించి నేను చెప్పాలంటే, నేను ఒకవేళ చెప్పిన తర్వాత నేను తప్పు చేస్తే నాకు చాలా శిక్ష ఉంటుంది కదా ప్రవ్వా, దయచేసి నన్ను క్షమించు. యెషయా పెదవులను కాల్చినట్టు నా పెదవులను కాల్చండి ప్రవ్వా, దయచేసి ప్రవ్వా. నేను రేపు అసలు చెప్పాలా వద్దో కూడా, ఒకవేళ నేను చెప్పి ఆ తప్పు నేను తిరిగి నేను చేయకూడదు అని చెప్పేసి ఎంతగానో ప్రలాపిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఉన్నాను ఆ రాత్రి. అయితే ఎంత గొప్ప విజన్ వచ్చిందంటే, నాకు మధ్యరాత్రి ఎప్పటికో నాకు మోకరిల్లు బల్లారాధన ఇస్తామని చెప్పారు. చెప్పితే ఒక చిన్న మ్యాట్, నేను ఎప్పుడు ప్రేయర్ మ్యాట్ ఇట్లా పొడుగుది ఉంటుంది, ఒక ముగ్గురమే పడతాము, ఆ మ్యాట్ వేసి నేను మధ్యలో ఉన్నాను. ఒకళ్ళు ఒక పక్కన, ఇంకొకళ్ళు ఒక పక్కన తెల్లటి బట్టలు వేసుకున్న వాళ్ళు మగవారే ఉన్నారు అక్కడ. వాళ్ళు మోకరిల్లేరు. నేనేం చేస్తున్నానంటే మోకరిద్దానికి చూస్తున్నాను బల్లారాధన అని. ఏంటో పడిపోతున్నాను, మోకరిల్లేకపోతున్నాను. కానీ అది నిజంగా జరిగిందని నాకు తెలియచేయడానికి ఏమైందంటే, సడన్గా మెలకు వచ్చింది. మెలకు వస్తే అప్పుడు నేను నా మంచం మీదే మోకరిస్తాను ట్రై చేస్తున్నాను, మంచి నిద్రలో ఉన్నాను, పడిపోతున్నాను. తర్వాత మోకరించడం నేను చూశాను, మళ్ళీ ఆ దర్శనంలోకి వెళ్ళిపోయాను. ఆ దర్శనంలో ఏమైందంటే, అలా ముగ్గురు, ఇంకా నేను మోకరించిన తర్వాత చక్కటి తెల్లటి బట్టలు వేసుకున్న, మరి యేసు ప్రభు అయి ఉంటారు, అలాగా ఒక చిన్న గిన్నెలో తీసుకుని గోధుమ పిండి లాంటి పిండిని వేసి నీళ్లు తీసుకుని, అక్కడ కుండలో నీళ్లు తీసుకుని అది ఇలా కలిపేసి, జస్ట్ అదే, ఇంకా ద్రాక్షారసం ఇవ్వలే, ఇలా కలిపేసి నా దగ్గరికి వచ్చి, నేను అలా మోకరిల్చిన నా దగ్గరికి వచ్చి నా నోట్లో పెట్టి, అమ్మా నీ నోరు తెరువు, నా మాటలను నీ నోట ఉంచుతున్నాను అని చెప్పారు. ఎంత అద్భుతం అంటే, ఎంత సంతోషం వేసిందంటే, అంటే అక్కడ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను నిద్దట్లో కూడా, చెప్పనా వద్దా, చెప్పనా వద్దా, నన్ను సిద్ధపరచు ప్రభువా, నేను తప్పు చేయకూడదు అని అనుకున్నప్పుడు దేవుడు అలా నా నోట్లో పెట్టిన తర్వాత, అప్పుడు నాకు పొద్దుటికెళ్ళే నాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, ఏంటి చెప్పాలి అని. చెప్పిన తర్వాత ఎవరో కూడా గొడవ చేసి మళ్ళీ నన్ను పాయింట్అవుట్ చేసి ఏంటి ఇలా చెప్పేవేంటి అని అడగకుండా ఉండాలని ఆ పరిస్థితులన్నిటిని కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటే, అక్కడ నాకు ఆ నోట్లో పెట్టిన తర్వాత అక్కడ ఒక పెద్ద పుస్తకం ఓపెన్ అయ్యి అక్కడ సమాధానము అని రాయబడి ఉంది. ఎంత సంతోషం వేసిందో. కాబట్టి నేను సిద్ధపడిపోయాను, ఏమి జరగదు, నేను చెప్పాలని దేవుడు నాకు కన్ఫర్మ్ చేశారు కాబట్టి నేను చెప్పాలని. మరి ఇదిగో ఈ నాలుక గురించి వాక్యాన్ని మరి నేను అందరితో షేర్ చేసుకున్నాను. దేవుని మహాకృప వల్ల ఏమీ జరగలేదు, ఎవ్వరూ దానివల్ల హర్ట్ అవ్వలేదు, మంచిగానే జరిగిపోయింది. విన్నారు, తర్వాత చాలా
మార్పు కూడా దేవుడు అందరిలో కూడా ఇచ్చారు. అందుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. సరే, చివరిగా మనము యాకోబు రాసిన పత్రిక 3:2-12 వరకు చూసుకుందాం. ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే నాలుక గురించి. మరంటే ఇక్కడ మీరు చదువుకోండి, తర్వాత 2-9 వరకు. ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడే, తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. కానీ అలాంటి శక్తి మన ఎవ్వరికి లేదు, అనుగ్రహించాలి. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పట్టి వాటి శరీరం అంతా త్రిప్పబడును. అలాగే ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్క అని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. కాబట్టి అన్ని రెండు కళ్ళు, 2 చేతులు, 2 చెవులు, 2 కాళ్ళు ఇచ్చిన దేవుడు నాలుక ఒక్కటే ఇచ్చారు. అది చాలా చిన్నది, కానీ ఇక్కడ ఏమంటున్నారు, అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగచేయచ్చు, ప్రకృతి చక్రంను చిచ్చు పెట్టును. అది నరకం చేత చిచ్చు పెట్టబడును. తర్వాత ఇక్కడ ఏమంటున్నారంటే మృగపక్షి సర్ప జలచరంలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకా జాలును సాధు ఆయను గాని. మనుషులకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే వాళ్ళన్నిటినీ సాధువు చేసి అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి 8వ వచనం, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్గలమైన దుష్టత్వమే. తర్వాత ఏం చేస్తున్నారో చూడండి మనుషులు, దీంతో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. చూడండి ఎంత దారుణమైన స్థితిలో మనం ఉన్నాం. అదే నోటితో తిడతాము, అదే నోటితో దేవుని దూషిస్తాము, మనుషులను దూషిస్తాము, అదే నోటితో స్తుతిస్తామంట, అదే నోటితో ఆశీర్వచనాలు పలుకుతామంట. కాబట్టి మనం ఈ 4 విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అని చెప్పేసి ఈ దేవుని మాట ఎలా మేలుకరమైందో మనం చూద్దాం. యెషయా గ్రంథము 55:11 ఏమని రాయబడిందో చూద్దాం. దేవుని వాక్యం మాత్రం అంట, దేవుని వచనం మాత్రం ఏం చేస్తుందంట, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనంను భుజించువానికి ఆహారంను కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. అది నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. దేవుని మాట మాత్రం అంట ఆయనకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుందంట. చూడండి, నేను పంపిన కార్యంను సఫలం చేయను, మీరు సంతోషంగా సమాధానం పొంది తోడుకొని పోబడుదురు అని చెప్పేసి మంచి వాక్యం. సో దేవుని వాక్యం మాత్రం, దేవుని వచనం మాత్రం, దేవుని నోటి మాటలు మాత్రం అంత గొప్పవి. అవి మనకి మేలే జరిగిస్తాయి కానీ హాని చేయవు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 1 పేతురుకు రాసిన పత్రిక 3:10 చూద్దాం. జీవంను ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది అని మనం గ్రహించి చాలా జాగ్రత్తగా మన జీవితంలో మన నోటి మాటలు హృదయ ధ్యానాలు అంగీకారంగా ఉండాలని చూసుకోవాలి. అలాగే 141 దావీదు కీర్తనలో
3 నేను చేతులెత్తుత సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టుము. మనం ఇలా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నా నోటికి కాపుదల దయచి కాపు పెట్టు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయాలి. అలాగే 139లో ఇక్కడ చివర్లో రాయబడి ఉంది కాబట్టి ఈ ప్రార్థన కూడా మనం నిత్యము చేసుకుంటూ ఉండాలి. 139:23 నుంచి, దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా ఉన్నదేమో అని చూడుము, నిత్య మార్గంన నన్ను నడుపు. కాబట్టి ఈ ప్రార్థన మనం చేసుకుంటూ దేవునికి ఇష్టమైన బిడలుగా మన నోటి మాటలు మన హృదయ ధ్యానాలు ఆయనకు అంగీకారంగా ఉండాలని కోరుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవ మా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి మా నోటి మాటలు మా హృదయ ధ్యానాలు నీకు అంగీకారంగా ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభా. మా నోటికి కాపు పెట్టండి ప్రభా. మా నోటికి కంట్రోల్ దయచేయి ప్రభా. నాయన ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అవన్నీ కూడా మీరు మాకు నేర్పించండి. అలాగే మా హృదయాల్లో తండ్రి మా హృదయ ధ్యానాలు తండ్రి నాయన మరి మా హృదయంలో ప్రభా నాయన శోధనలు వచ్చి ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం ప్రభా. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపంను నాయన నీవే క్షమించి నాయన మమ్మల్ని నీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నీ ప్రియ బిడలుగా పరలోక స్వాస్యాన్ని మాకు దయచేయమని బ్రతిమాలుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసే పేరట మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.